ఇక నెల రోజులు సభ జరపాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. డుమ్మో కట్టిన ఎమ్మెల్యేలకు రామచంద్రరావు ఫోన్ చేసినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు. కోల్కతా శంషాబాద్ ఇండో విమానంపై లేజర్ లైట్స్ తాకిడి. ఏడాదిలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 30 బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆదివారం కొచ్చి జడ్డా నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానాలకు ఆడియక్స్ పెట్టినట్లుగా గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా బలగాలు అప్రమత్తమై బాంబు స్క్వాడ్స్ డాగ్ స్క్వాడ్స్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంవత్సరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలకు 30 పైగా బెదిరింపులు వచ్చాయని ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ధారించారు. అగంతకులు ఎవరు, ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఆరా తీస్తున్నారు. కోల్కతా శంషాబాద్ ఇండిగో విమానానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొద్ది దూరంలో లేజర్ లైట్లు తాకాయి. దీంతో ఇండిగో పైలట్ ఏటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లేజర్ లైట్ల తాకిడి ఎక్కువ కావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్షేమంగా ల్యాండ్ అయితే అయ్యింది. మనకి తెలుసు మరి విమానం ఈ రోజుల్లో విమానాశ్రయాలకి బాంబు బెదిరింపు రావడాలు అయితే చాలా నార్మల్గా ఉన్నాయి. ఇది బెదిరింపులు అని మనం లైట్ తీసుకున్న టైంలో ఎప్పుడైనా కూడా జరగరాని ఘోరాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటిలన్నిటికీ తావివ్వకుండా భద్రతని మరింత కట్టుదట్టం చేయాలి. ఇలాంటి బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే వాటి మీద కూడా ఆరా తీయాలి. రానున్న రోజుల్లో మరి భద్రత మరింత పటిష్టంగా చేయాలి.